ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానం నొందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానం నొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరును పారిపోవుదురు, అందరును తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడిన నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలిసి కొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చడికి పెళ్లి మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించనని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలు వెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను. కల్దీల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకొని వారందరూ సంతృష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్య వలె గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మను కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి, ఆహా, నీకి గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోవచ్చున్నవి, దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి, అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవచ్చున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించను, కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెల మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశం మీదికి పొమ్ము, పెకోదీయుల దేశం మీదికి పొమ్ము, వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడిను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను, తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి, నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటిని వధించుడి, అవి వదకుపోవలను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది. మన దేవుడకు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి. విల్లు త్రొక్కు వారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి, అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి
కూలును. అతని లేవనెత్తువాడు ఎవడను లేకపోను. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు, వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే, కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవసులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గం వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడను, వారి రథముల మీద పడను. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడను నివాస స్థలము కాకపోవును, తరతరములు దానిలో ఎవరును కాపురం ఉండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాడి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడనూ అక్కడ కాపురం ఉండకపోవును, ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు, మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటను పట్టుకొని వచ్చెదరు. వారు క్రూరులు, జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోషవలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను, అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించును. చిరకాల నివాసమును పట్టుకొనవల్లని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేను ఎవరిని ఏర్పరతునో వారిని దాని మీద నియమించేదను. నన్ను పోలి ఉన్న వాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందురు. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది, జనములలో అంగలార్పు వినబడుచున్నది.